చాలామంది యువకులు కొత్తలు తాతాలు ఆడుతున్నారు యుద్ధం చేసేందుకు. వాళ్ళకు అవకాశాలు ఇద్దాం. సీనియర్లు మంచిగా పైకి రాండి. జిల్లా కమిటీలకు రండి, రాష్ట్ర కమిటీలకు రండి, రాష్ట్ర అనుబంధ కమిటీలకు రండి. మరి కొత్త పిల్లలకు అవకాశం ఇవ్వండి. ఉడుకు రక్తం కొట్లాడేటోళ్ళు ఉన్నారు, ఉరుకులాడుతున్నారు. అన్న మాకు అవకాశం ఇవ్వి, మేము ఉరుకులాడతాం అంటున్నారు. అసొంటోళ్ళకి అవకాశం ఇవ్వండి, ఊరికి ఇవ్వండి. తప్పకుండా పార్టీ నీకు పదవి కావాలంటే వస్తుందిరా మెల్లగా. మనోళ్ళు ఎక్కువ పెడుతుంది. సర్పంచ్ గారు నువ్వు లొల్లి అయిపోయింది, ఎలక్షన్ నీ ఆగు. ఎందుకు చెప్తున్నా అంటే గెలిచిరు సంతోషం. అసలు ఆగుతాం. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, కమిటీలు వేసుకుంటప్పుడు మీరు చేయవలసిందల్లా ఇప్పుడు అందరు కూర్చొని అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి. ఇప్పుడు రేపు ఎంపీటీసీ అనగానే ఒకటే బీఫామ్ ఉంటుంది. ఒకరికి టికెట్ వస్తుంది, కొట్లాటోళ్ళు 4 ఉంటారు. ఆ మిగతా 3 కూర్చోబెట్టి పెద్దలు సమన్వయ సమితి కూర్చొని అంజన్ననా లేకపోతే మండల పెద్దల కూర్చోవాలి, మాట్లాడాలి. ఏం చెప్పాలి? తమ్మి నువ్వు పార్టీ కమిటీలకు రా, లేకపోతే తమ్మి రేపు మార్కెట్ కమిటీలు వస్తాయి, నువ్వు ఫలానా డైరెక్టర్ తీసుకో, ప్రభుత్వం 2.5 ఏళ్లలో వస్తుంది తమ్మి, రంది పెట్టుకోకని చెప్పాలి. ఇంకొక మాట నేను గెలిచిన సర్పంచ్లకు కూడా చెప్తున్నా. ఆడ ఈడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆగు ఏం లేదు, కూర్చో మీరు మాట్లాడు. ఆగుతాం మేము. ఏం పేరైనా పేరు? మల్లేష్. మళ్ళీ మాట్లాడదాం. అసలు ముచ్చట చెప్పని ఆగు. నువ్వు ఇంటర్నెట్లో నీలో నీది అయితే సర్పంచ్లకు కూడా ఒక్క ముచ్చట చెప్పి నేను ముగిస్తా. గెలిచిన సర్పంచ్ల మీద వాళ్ళొకరు వీళ్ళొకరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డం పొడుగు మాట్లాడుతున్నారు. మీ జిల్లాలో నేను చూసిన. ఇలా పొద్దున మీ జడ్చర్ల ఎమ్మెల్యే ఎక్కతక్క మాట్లాడుతుండు. నేను ఇది చేస్తా, అది చేస్తా, ఇందులో ఇల్లు రానియకుండా చేస్తా, నేను ఒక్క పైసా రాకుండా చేస్తా బీఆర్ఎస్ సర్పంచ్లకు. నీ ఆ ఏ సొత్తా, నీ అబ్బా సొత్తా, ఎవరి సొత్తా పైసలు? రేవంత్ రెడ్డి ఇంటెనక పొలం అమ్మిస్తుండా? ఆడికెళ్ళి వచ్చినాయి ఆ పైసలు. ప్రజల పైసలు ప్రజల కోసం ఖర్చు పెడతందుకు మనం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ధర్మకర్తలు మాత్రమే. గెలిచినామంటే అదేదో మన ఇంట్లోకి వెళ్ళి పైసలు పెడుతున్నట్టు ఒక్కొక్క డైలాగులు ఎమ్మెల్యేలు మీవాడు. ఇంకో ఎమ్మెల్యే చెప్తుండే మీవాడ వనపర్తి ఆయన, నేను ఇంటి గేట్ కాడికి రానియాడు. నీ గేట్ కాడికి వచ్చే కర్మేంద్ర భయ్, నాకు అర్థం కాదు. నీ గేట్ కాడికి వచ్చేది ఏంది? బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మన హక్కుగా పైసలు రావాలి. వాడేవాడు ఇచ్చేందుకు ఈ హౌల మాటలు మాట్లాడే ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలంటే రేపు గట్టి కొట్లాడాలి జిల్లా పరిషత్లో. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే దయచేసి ఆలోచన చేయండి. మీకు తెలియాలి కొన్ని విషయాలు. ఏం తెలియాలా? భారతదేశంలో 5 రకాల ప్రభుత్వాలు ఉంటాయి, కిందికెళ్ళి మిద్దాకా. ఊళ్ళే గ్రామ పంచాయతీ ఉంటుంది, స్థానిక ప్రభుత్వం, గ్రామ ప్రభుత్వం. కొద్దిగా మీదికి మండల ప్రభుత్వం, మండల పరిషత్ ఉంటుంది, మండల ప్రభుత్వం ఉంటుంది. ఇంకొద్దిగా మీదికి జిల్లా ప్రభుత్వం ఉంటుంది, జిల్లా పరిషత్ ఉంటుంది. దానికంటే మీదికి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, ఆ పైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, కేంద్ర ప్రభుత్వంలో ఎంపీలు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం